100% రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలపై రైతులు భగ్గుమంటున్నారు. రుణమాఫీ కాని వారంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. 2 లక్షల వరకు పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ 4 విడతల్లో కూడా పూర్తి చేయలేదంటూ నిప్పులు జరుగుతున్నారు. 15 ఆగస్టు వరకే పూర్తి చేస్తామని చెప్పిన రేవంత్ డిసెంబర్ వచ్చినా ఇంకా డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరికి రుణమాఫీ చేసిండో చెప్పాలని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన ఓ రైతు వ్యవసాయ శాఖ అధికారులను నిలదీశాడు. 2 లక్షల లోపే పంట రుణమున్నా తనకు మాఫీ ఎందుకు వర్తించలేదంటూ అధికారులను ఏకిపాడేశాడు. అసలు తన ఫైలు పంపించారా లేదా అంటూ అధికారులపై సిగాలెత్తాడు. 3వ విడత వరకు మాఫీ కాని రైతుల నుంచి దరఖాస్తు తీసుకున్నప్పటికీ ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు. రైతు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. తప్పని పరిస్థితిలో రుణమాఫీ చాలా మందికి కాలేదని నిజం ఒప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలోని డొల్లతనాన్ని కళ్లకు కట్టారు. $2 లక్షలు